హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇదొక మినీ ఫ్రూట్ షాప్ అండి. మా బాబుకి స్కూల్‌లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు అది నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అన్నా ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు 2-3 డేస్ టైం పట్టింది. ఫస్ట్ డే మా బాబు స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. వాడు కూడా చేస్తా అంటూ నన్ను చాలా సతాయించాడు. ఈ షాప్ కోసం చాలా ఆలోచించి ఒక పూమా బాక్స్ ఇంకా ఒక మాన్యవర్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా బుడ్డోడు చిన్నగా ఉంటాడు కాబట్టి నించుంటే వాడి హైట్‌కి సెట్ అయ్యేటట్టు ఉంటుందని ఇలా చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను. అయితే దానికి అస్సలు ప్రాణం లేదు. నాకింక వేరే ఆప్షన్ లేదు. అర్జెంట్ అని అంటే ఇంకా దానికే ఫిక్స్ అయిపోయాను. ఆ బాక్స్‌ని కట్ చేసి షాప్ స్ట్రక్చర్ వచ్చేలా చూసుకున్నాను. ఇట్లా చూస్తున్నారు కదా ఎట్లా సతాయిస్తున్నాడో. నేను చేస్తా అంటే నేను చేస్తా అని చెప్పేసి ఒకటే సతాయిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఈ బాక్స్‌ని ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్న మాన్యవర్ బాక్స్‌ని తీసుకొని కింద మొత్తం స్టేపుల్ చేసేసి షాప్‌కి బేస్ లాగా సెట్ చేస్తున్నాను. ఆ బాక్స్ అసలు ఎక్కడికక్కడ ఊడిపోయి ఉంది. కాబట్టి దానికి నీట్‌గా స్టెపుల్ చేసేసి సైడ్స్‌లో ఎక్స్‌ట్రా పీసెస్‌ని ఇట్లా కట్ చేసుకుంటున్నాను. నా పని నాదిరా బాబు అంటే మా బుడ్డోడు మధ్యలో వచ్చి అమ్మ సీజర్ ఇయ్యు, స్టెప్లర్ ఇయ్యు, టేప్ ఇయ్యు అని సతాయిస్తున్నాడు. ఇట్లా నీట్‌గా సెట్ చేసుకున్న బాక్స్‌లో ముందే మనం రెడీ చేసుకున్న పూమా బాక్స్‌ని తీసుకొచ్చి దాంట్లో సెట్ చేయాలి. ఈ డబ్బాని తీసుకొచ్చి ఆ డబ్బాలో పెట్టేస్తే సరిపోదు. కాబట్టి 2 డబ్బాలని కలిపి స్టెప్పులు చేయాలి. చూడండి ఎట్లా చేస్తున్నానో. అటు ఇటు 2 సైడ్స్ నీట్‌గా స్టెప్పులు చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదొక షాప్ లాగా సెట్ అయిపోయింది కదా! సెట్ అయితే అయింది గానీ మధ్యలో గ్యాప్ ఉంది. దాన్ని ఏం చేస్తా అనుకుంటున్నారా? దాన్ని పేపర్స్‌తో పూర్తి చేయాలి. ఫస్ట్ డే వచ్చేసి నాకు అంతవరకే చేయడానికి కుదిరింది. మా బుడ్డోడు స్కూల్‌కెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ డే స్కూల్‌కెళ్ళిన తర్వాత మిగతాది స్టార్ట్ చేశాను. అది చూడు అది చూడు ఇహియాను కంప రాసుచి కంప. ఫస్ట్ డే అయితే ఇట్లా మా బాబుతో ఆడుకుంటూ పాడుకుంటూ గడిచిపోయింది. అంతవరకు స్టాప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ బాక్స్ కింది సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి ఒక కార్డ్‌బోర్డ్‌ని తీసుకున్నాను. ఇప్పుడు గ్లూ గన్‌తో బాటమ్ పార్ట్‌కి కార్డ్‌బోర్డ్‌ని స్టిక్ చేస్తున్నాను. 4 సైడ్స్ ఇట్లా స్టిక్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రాగా మిగిలిన కార్డ్‌బోర్డ్‌ని 4 సైడ్స్ ఈక్వల్‌గా కట్ చేసుకున్నాను. ఇది ఇట్లా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డెస్క్ లోపల మనం ఖాళీ ప్లేస్‌ని చూస్తున్నాం కదా! సో, దాన్ని ఫిల్ చేయడానికి నేను న్యూస్ పేపర్స్‌ని యూజ్ చేశాను. లోపల ఇట్లా స్టఫ్ చేస్తేనే పైన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి టాప్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు ఆ పేపర్స్ అంతా కనిపించకుండా పైనుంచి ఇంకో కార్డ్‌బోర్డ్ పెట్టి గ్లూ గన్‌తో 4 సైడ్స్ ఇట్లా స్టిక్ చేసేసాను. చూడ్డానికి ఇప్పుడు ఒక షాప్‌లాగా కనిపిస్తున్న ఈ 2 డబ్బాల అస్థిపంజరాలని బయటికి కనిపియకుండా కవర్ చేయడానికి మనం కలర్ పేపర్స్‌తో ఆల్ సైడ్స్ స్టిక్ చేస్తున్నాము. పేపర్‌లో అతికిచ్చే వీడియో గూడా పెట్టినా అనుకుంటున్నారేమో! కానీ కాదు. వీడియో ఆఫ్ చేసి ఆ పేపర్‌లన్నీ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేశాను. మనలో మన మాట ఇవి చెప్పుల డబ్బాలని చెప్పి తెలియట్లేదు గదా! ఇంత కష్టపడైతే చేస్తున్నాను గానీ, మా బుడ్డోడు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడో లేదో చూడాలి స్కూల్‌లో. పిల్లలకి ప్రాజెక్ట్‌లేమో గానీ, పేరెంట్స్‌కైతే పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇంత కలర్‌ఫుల్‌గా కలర్ పేపర్స్‌తో స్టిక్ చేసినంక కూడా నాకెక్కడనో కొడుతుంది. ఇంకా ఏదో చేయాలని చెప్పి. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. షాప్ టాప్‌కి స్ట్రైప్స్ పెడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. అందుకే ఒక లైట్ బ్లూ కలర్ పేపర్ తీసుకొని దాన్ని ఒక 6, 7 టైమ్స్ ఫోల్డ్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. పైన స్ట్రైప్స్ లాగా పెట్టడానికి. ఇలా స్ట్రైప్స్ కట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ కర్వ్ షేప్‌లో కట్ చేసుకున్నాను. ఆ కర్వ్ షేప్ ముందు సైడ్ వచ్చేటట్టు నీట్‌గా స్టిక్ చేసుకున్నాను. బాక్స్ రెడీ చేయడం తొందరగానే అయిపోయింది. కానీ దానికి ఇట్లా డెకరేట్ చేయడానికి చిన్న చిన్నగా కట్ చేసుకొని స్టిక్ చేసేసరికి
కొంచెం టైం పట్టింది. మొత్తం స్ట్రైప్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో, ఇప్పుడు ఫ్రూట్ షాప్ అన్న తర్వాత ఫ్రూట్స్ ఉండాలి గదా! అవి పెట్టడానికి ప్లేస్ గావాలి గదా! సో, ఆ డెస్క్ పైన ఫ్రూట్స్ పెట్టడానికి పార్టీషన్స్ కోసం ఒక పేపర్‌ని తీసుకొని దాన్ని సన్నగా ఫోల్డ్ చేశాను. అట్లా 2 పేపర్స్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పేపర్ ఫోల్డింగ్ అనేది స్టార్టింగ్‌లో టైట్‌గా అనిపిస్తుంది. చేస్తున్న కొద్దీ లూజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది టైట్‌గా రావాలి అంటే పేపర్ ఫోల్డ్ చేసే ముందు కొంచెం గ్లూ పెట్టి సన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత పేపర్ ఎండింగ్‌లో కూడా కొంచెం గ్లూ పెట్టి అతికించుకుంటే పేపర్ అనేది టైట్‌గా ఉంటుంది. ఆ రోల్ అనేది టైట్‌గా వస్తుంది. చూడండి వీడియోలో 2 పేపర్స్ తీసుకొని స్టిక్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ చేసిన స్టిక్స్‌ని పార్టీషన్స్ కోసం అవసరమైన సైజెస్‌లో కట్ చేసుకొని వాటిని గ్లూతో డెస్క్ పైన స్టిక్ చేశాను. ఆ స్టిక్స్‌కున్న గ్లూ ఆరిపోవడానికి హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకి టైం పట్టింది. ఇప్పుడు అదంతా ఆరిపోయిన తర్వాత మనకి చిన్న చిన్న పార్టీషన్స్‌తో కలర్‌ఫుల్‌గా ఒక షాప్ అనేది రెడీ అయిపోయింది. వీడియో స్టార్టింగ్ నుంచి మా బాబు ప్రాజెక్టు, కార్డ్‌బోర్డ్సు, షాప్ అని, కలర్ పేపర్స్ అని, పార్టిషన్స్ అని అన్నీ చెప్తుంది గానీ ఇంకా ఫ్రూట్స్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? ఈ షాప్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బాగా నచ్చింది. తర్వాత ఒక్కో ఫ్రూట్ పెడుతుంటే అబ్బా! ఎంత బావుంది అన్నట్టు అనిపిచ్చింది. చూస్తుంటే అది ప్రాజెక్ట్ లాగా అనిపియట్లేదు గదా! పిల్లలు ఆడుకోవడానికి రెడీ చేసిన ఇల్లు లాగానో, చిన్న ఫ్రూట్ షాప్ లాగానో అనిపిస్తుంది గదా! ఫైనల్‌గా మా బుడ్డోడి ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ప్రాజెక్టులు అంటే అమ్మలకే గదా పని. ఇప్పుడు మా బాబు రియాక్షన్ ఏంటి అని చూడాలని చాలా ఉంది నాకు. వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయ్యాడనేది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమేమో గానీ, ఈ షాప్‌ని కింద నుంచి, పైనుంచి, లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి వీడియో తీసుకుంటూ, చూసుకుంటూ మురిసిపోతున్నాను. నాకు అంత బాగా నచ్చింది. ఇంతకీ మీకెలా అనిపించింది అనేది చిన్న కమెంట్ చేయండి. Please do subscribe for more videos. Thank you.